జగన్కి కరెంటు కష్టాలు వెంటాడబోతున్నాయి. నేను ఇంతకుముందు లాస్ట్ 1 మంత్ బిఫోరే చెప్పా, రాబోయే రోజుల్లో జగన్ని దెబ్బకొట్టడానికి కరెంట్ డిపార్ట్మెంట్లోని కొన్ని శక్తులు పనిచేయబోతున్నాయి. యాక్చువల్గా కరెంట్ డిపార్ట్మెంట్లో రాబోయే 24 గంటల్లో ఎంత కరెంట్ అవసరం ఉంటుంది అన్నటువంటిది అంచనా వేయడానికి దశాబ్దాల లెక్కలు ఉన్నాయి. కంప్యూటర్ బటన్ నొక్కితే చాలు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దాని మీద అవసరమైతే ఇంకో 4 యూనిట్లు ఎక్కువగా ఉంటే నష్టం లేదు. ఇచ్చేయడానికి గ్రిడ్లో ఉన్నాం మనం, చక్కగా అవకాశం ఉంది. కానీ అసలు వాళ్ళని ఎవరు మానిటర్ చేస్తున్నారో తెలియదు. రోజుకి 4-5 సార్లు కరెంటు కోతలు వస్తున్నాయి. 5 నిమిషాలు పోవచ్చు, 10 నిమిషాలు పోవచ్చు, అరగంట పోవచ్చు. కానీ ఇదివరకటి రోజుల్లో కరెంటు పోతే కరెంటు పోయిందంటూ ఇసనకర్ర తీసుకునేవాళ్ళు. ఇప్పుడు జగన్ని తిట్టుకునేలాగా మౌల్డ్ చేస్తున్నది తెలుగుదేశం అనుకూల మీడియా. 2019 ముందు కరెంటు కోతలు ఉన్నాయి, ఇట్లాగే 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా ఉండే. కానీ అప్పుడు అది స్థానిక అధికారులు కావాలని తప్పు చేస్తున్నారు అని కాకుండా వాళ్ళ చేతకానితనం, సాంకేతిక లోపం అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇవాళ వచ్చేటప్పటికి కథ మారుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాజకీయం అన్నటువంటిది చేసేటటువంటి వాళ్ళు కుట్రలు చేసే వాళ్ళని గమనించాలి. ప్రత్యేకించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జగన్ని గద్దెదించడానికి దాన్ని ఒక సాధనంగా వాడే వాళ్ళకి అదొక పావుగా మార్చేటువంటి కొంతమంది సిబ్బంది ఉన్నారు. యాంటీ జగన్ ప్రో బాబు అన్నటువంటి వాళ్ళు ఈ కరెంటు కోతలకి ప్రధాన కారణం అవుతున్నారు. ఈ ముందు చెయ్యగలిగి చేయలేకపోతున్నారు. అది సరిగ్గా మానిటర్ చేసుకోకపోతే ఇవాళ ఈనాడు రాసుకొచ్చినటువంటి డైరెక్ట్గా ఏం జగన్ కరెంట్ ఏంటి తీపిచ్చేస్తున్నావు అని రాసింది. ఆ తరహాలో రాబోయే రోజుల్లో మరిన్ని స్టోరీలు వస్తాయి. అది నెగిటివ్కి ఉపయోగపడుతుంది.